ఆగస్టు 14కి మరో 3 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ రోజు కోసం ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు 2 భారీ సినిమాలు బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ. మరొకటి కోలీవుడ్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్వుడ్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కలిసి చేస్తున్న కూలీ. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే లోకీ సినిమాటిక్ యూనివర్స్ క్రియేటర్ లోకేష్ కనకరాజ్ దీనికి డైరెక్టర్. ఈ 2 పెద్ద సినిమాలు ఆగస్టు 14వ తేదీన థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఈ 2 సినిమాలను పోలిస్తే ఎక్కువ బజ్, హైప్ కూలీ మూవీకే ఉంది. ఇక వార్ 2 మూవీకి ఆ బజ్, హైప్ ఉన్నా కూలీని మాత్రం మ్యాచ్ చేయలేకపోతున్నాయి. కూలీకి ఎంత హైప్ ఉండడానికి కారణం ఒకటి, ఆ సినిమాలో హీరో రజనీకాంత్. ఈయన సినిమాలంటే ఆఫీస్, కాలేజ్, స్కూల్కి సెలవులు పెట్టి మరీ చూస్తారు. అలాగే మరో కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోకి సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పటి వరకు వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ కాదు. పైగా ఈ సినిమాలో ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరోను తీసుకున్నాడు. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కూలీలో విలన్ నాగార్జున. ఇది ఈ సినిమాకు మరింత బలం పెంచింది. వీటితో పాటు అనిరుద్ధ్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఇన్ని ప్లస్ పాయింట్స్, బలమైన పాయింట్స్ ముందు వార్ 2 మూవీ తేలిపోయింది. వార్ 2 మూవీ విషయానికి మాట్లాడితే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, ట్రైలర్లో కనిపించిన కియారా అద్వానీ. అంతకు మించి సినిమాపై హైప్ పెంచడానికి ఒక్క రీజన్ కూడా లేదు. పైగా ట్రైలర్ వచ్చిన తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలానే ఇది కూడా హైడోస్ యాక్షన్, రొటీన్ స్టోరీ మూవీనే అనే ఫీలింగ్ వచ్చేశారు ఆడియన్స్. దీనివల్లే వార్ 2 కంటే కూలీకే ఎక్కువ బజ్ ఉంది. అయితే ఇప్పుడు వార్ 2 టీం దీన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇలానే రిలీజ్కి ఓపెనింగ్స్తో పాటు లాంగ్ రన్ కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని మార్చుకోవడానికి వార్ 2 మూవీ ఫైనల్స్ ఛాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్తో అయినా వార్ 2 మూవీ బజ్ క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే కూలీతో వార్ చేయడం కష్టమవుతోంది.